బ్రేకింగ్ న్యూస్ మే 2న జరిగే ప్రధాని మోదీ సభ కోసం అమరావతి ముస్తాబవుతుంది. ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు అధికారులు. అయితే రాజధాని గ్రామంలో రహదారులు కూడా బాగు చేస్తున్నారు. ప్రజలు వేదిక వద్దకు చేరుకునే మార్గాలను సిద్ధమవుతున్నాయి. అయితే దాదాపు 90% పనులు పూర్తయ్యాయని, రేపట్లోగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇక అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు మంత్రి నారాయణ. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ ప్రజలకు వీఐపీ, కీలక నేతలకు వీవీఐపీ పాసులు జారీ చేస్తున్నారు. ఇక వెలగపూడిలోని సచివాలయం వెనుక వైపున్న 250 ఎకరాల స్థలంలో సభ జరుగుతుంది. మోదీ పర్యటనలో భాగంగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందు ప్లాన్ చేసినట్లు రోడ్ షోను అధికారులు రద్దు చేశారు. దానికి బదులుగా కారు నుంచే ప్రజలకు అభివాదం తెలుపుతారు. కశ్మీర్లో జరిగిన ఘటనల దృష్ట్యా అధికారులు టూర్లో స్వల్ప మార్పులు చేశారు. పటిష్ట భద్రత నడుమ మోదీ టూర్ సాగనుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి శంకర్, అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అటు ప్రధానమంత్రిని ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు. ఆయన రాక మరికొద్ది రోజులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అమరావతిలో? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభంకి సంబంధించినటువంటి సభా ప్రాంగణం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రధాన వేదికగా మధ్యలో ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణం పైన మోడీ, అదేవిధంగా సీఎం చంద్రబాబు, కొంతమంది మంత్రులకి దీనిపైన ఉండేటటువంటి విధానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మరో ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైతులు ఎవరైతే రాజధాని రైతులు, ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ, మిగిలినటువంటి రైతులు కానీ, వాళ్ళందరికీ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సభా ప్రాంగణంలో వాళ్ళకి కూర్చోవడానికి స్టేజ్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు కుడివైపు 3 సభా ప్రాంగణాలు, కుడివైపు ఉన్నటువంటి సభా ప్రాంగణం ఏదైతే ఉందో అది కళాకారులకి ఆ రోజు జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిర్వహణకు సంబంధించినటువంటి సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ సభకి 4 నుంచి 5 లక్షల మంది వస్తారనే విధంగా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా పనులు అనేది సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రధాన సభా ప్రాంగణం ఏదైతే ఉందో దీనిని కొద్దిసేపటి క్రితమే ఎస్పీజీ బలగాలు, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉండేటటువంటి ప్రత్యేక బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వీటిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళని మనం చూడొచ్చు. వాళ్ళు ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా వాళ్ళు చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది వస్తారు, ఏంటి, వచ్చేటటువంటి వీఐపీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, దాంతోపాటు వచ్చేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాని అన్నింటినీ కూడా వాళ్ళు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఎస్పీజీ చేతుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వన్స్ ఎస్పీజీ చేతుల్లోకి వెళ్తే ఇంకా మిగిలినటువంటి ఇక్కడ ఉండేటటువంటి స్థానిక అధికారులు కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి లోపలికి ఎంట్రీ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. పూర్తి స్థాయిలో రిస్ట్రిక్షన్ ఉంటుంది. కంపల్సరీగా అనుమతి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఈ సభా ప్రాంగణంలోకి రానిస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితులు ఉండవు. అయితే దీంతో పాటు వచ్చేటటువంటి, అంటే ఈ సభా ప్రాంగణానికి వచ్చేటటువంటి సామాన్య ప్రజలు కానీ, వీఐపీలు కానీ, వీవీఐపీలకు సంబంధించినటువంటి రూట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. గతంలో అమరావతి నుంచి కానీ లేకపోతే ఇటు విజయవాడ నుంచి రావాలంటే 2 రూట్లు ఉండేవి. కానీ ఇప్పుడు 2-3 లైన్లను కూడా క్లియర్ చేశారు. ఇటు హైకోర్టు నుంచి డైరెక్ట్గా సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా ఒక రూటుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా E5 రూటు నుంచి, అంటే రాజధానికి సంబంధించి 100 సీడెడ్ రోడ్ ఏదైతే ఉందో ఆ సీడెడ్ రోడ్లో నుంచి డైరెక్ట్గా రావడానికి కూడా 2 రూట్లను ఏర్పాటు చేశారు. ఒకటి వీఐపీలు రావడానికి, మరొకటి సాధారణ ప్రజలు లోపలికి రావడానికి ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.
కొత్తగా తార్ రోడ్లను కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీఐపీలు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు డైరెక్ట్గా సభా ప్రాంగణానికి రావడానికి మధ్యలో ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పార్కింగ్కి సంబంధించినటువంటి వాటిని కూడా మంత్రులు అయితే దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సభా ప్రాంగణానికి చుట్టూ కూడా పార్కింగ్ ప్రవేశంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం పార్కింగ్కి సంబంధించినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా మంత్రి నారాయణ కూడా పరిశీలించారు. హోమ్ మినిస్టర్ అనిత కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు వీఐపీ పార్కింగ్, అదేవిధంగా సాధారణ ప్రజలు వచ్చేటటువంటి వాళ్ళందరికీ సంబంధించినవి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఈ సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేసులను కూడా ఆమె పరిశీలించనున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు రేపు ఉదయం లోపు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అంటే 100% పూర్తి చేయాలనే విధంగా కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగిలినటువంటి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే మాత్రం వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఈరోజు గుంటూరులో కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా కోఆర్డినేషన్ జరుగుతుంది. 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మీటింగులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు కేటాయించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు రేపట్లో పూర్తి చేసే విధంగా అయితే అధికారులు, అదేవిధంగా మంత్రులు అయితే మాత్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సభా ప్రాంగణానికి సంబంధించి కానీ వచ్చేటటువంటి సామాన్య ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి ఎక్కడా కూడా చిన్న లోపం లేకుండా కూడా ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నాం అనే విధంగా కూడా మంత్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సభా ప్రాంగణం మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. సాయంత్రం ఇదంతా కూడా ఎస్పీజీ అంటే ఇది మెయిన్ వేదిక ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా సీఎం చంద్రబాబు ఆసీనులు అయ్యేటటువంటి సభా వేదిక మాత్రం ఈరోజు సాయంత్రం నుంచి ఎస్పీజీ ఆధ్వర్యంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.